హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉష. ఈరోజైతే పన్నీరు దమ్ బిర్యానీ అనేది చేసి చూపించబోతున్నానండి. ముందుగా అయితే 200 గ్రాములు పన్నీరు అయితే తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నారు. మీకు ఏ సైజు నచ్చితే ఆ సైజు ముక్కలు కట్ చేసుకోండి. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకోవాలి. అందులోకి అరకప్పు పెరుగు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, బిర్యానీ మసాలా, ధనియాల పొడి వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను క్యాప్సికమ్ వేసుకున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమేను, మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు. ఇప్పుడైతే ఇలా కలుపుకొని మూత పెట్టి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మరొక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ బాస్మతి బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ప్రెషర్ కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అనేవి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా ఎర్రగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే ఆయిల్లోకి బిర్యానీ మసాలాలు అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు మసాలా అంతా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒక్కసారి అయితే కలుపుకొని పన్నీర్ ముక్కలకి ఇలా సమాంతరంగా కింద పెట్టుకోండి ముక్కలు అనేవి. ఇప్పుడైతే ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనాకు వేసుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ పోసుకుని కొత్తిమీర, పుదీనాకు, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. వేసుకుని బిర్యానీ మసాలా, గరం మసాలా వేసుకోవాలి. టేస్ట్ అండ్ సాల్ట్ కూడా ఉంటే వేసుకోండి, ఇది కూడా ఆప్షనలేను. ఫుడ్ కలర్ 1 టేబుల్ స్పూన్ పాలల్లో కలిపి ఇలా పోసుకోవాలి. ఇప్పుడైతే ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టి ఒక్క విజిల్ వచ్చేంత వరకు అటు పెట్టుకోండి. ఆవిరిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ప్రెషర్ కుక్కర్లో దమ్ పన్నీర్ బిర్యానీ అన్నమాట, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నాకైతే 10 నిమిషాల్లో ఈ పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో మీకు ఎలా అనిపించింది? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా పేజీని ఫాలో చేయండి. మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను. రెసిపీ విత్ ఉష.